హోసన్నా గాస్పెల్ సెంటర్ వారు సమర్పించు సువార్త దర్శనం. సువార్త దర్శనం. ఆదికాండంలోను కొత్త నిబంధనలో మత్తయి శుభవర్తమానంలోను పలుసార్లు మనం జ్ఞాపకం ఉంచుకునే మాట ఏంటంటే, యెహోవాకు అసాధ్యమైనది. నిజమే, అసాధ్యమైనవి మానవ జీవితంలో చాలామందికి ఉన్నాయి. చూడండి, మత్తయి శుభవర్తమానం 19వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుకుందాం. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యము అని చెప్పాను. మత్తయి శుభవర్తమానం 19వ అధ్యాయం 26వ వచనాన్ని చదివారు. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యమే అని యేసు ప్రభు వారు చెప్పిన మాట. ఈ లోకంలో మనిషికి చాలా అసాధ్యమైనవి ఉన్నాయి. దేవునికి సమస్తమును సాధ్యమే కానీ మనిషికి అసాధ్యమైనవి ఈ లోకంలో చాలా చాలా మనిషి జీవితంలో చాలా అసాధ్యమైనట్టు ఉంటూ ఉన్నాయి. కానీ ఆ అసాధ్యమైనవి మానవ జీవితంలో ఏదైతే అసాధ్యంగా ఉందో దానిని సాధ్యపరచగలిగింది జీవముగల దేవుని వాక్యం. హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యాన్ని వినటానికి దేవుని సన్నిధికి వచ్చిన దేవుని బిడ్డలైన మీ జీవితంలో ఈరోజు ప్రభు 3 మాటలు మీ ముందుంచాలని ఆశపడుతున్నారు. ఎందుకంటే మానవ జీవితానికి అసాధ్యమైనవి చాలా ఉన్నాయి. వాటిలో బైబిల్ కూడా చెప్పింది ఇది మనిషికి అసాధ్యం. మనిషికి అసాధ్యమైనవి ఎన్నో ఉన్నాయి. స్వయంగా యేసు ప్రభు వారు చెప్పారు, మనుషులకి ఇది అసాధ్యం కానీ దేవునికి సమస్తము సాధ్యమే. ఈరోజు ఈ వాక్యం వింటున్న మీ జీవితంలో మీకు అసాధ్యమైనవి ఎన్ని ఉన్నాయి? ఒకసారి గమనించుకుంటే, నిజమే, అది నా వల్ల ఏది కాదండి, ఇది జరిగేది కాదండి, అది అవ్వేది కాదండి, ఇది మా జీవితానికి అసాధ్యం అండి అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది జీవితంలో ఈ మాటలు వింటూ ఉన్నప్పుడు వారికి గుర్తుకు రావాల్సింది, నిజమే, నాకు అసాధ్యమైనవి ఈ లోకంలో చాలా ఉన్నాయి అని. బైబిల్ కూడా దాన్ని అంగీకరించింది, మనిషికి అసాధ్యమైనవి ఎన్నో ఉన్నాయని. కానీ అదే బైబిల్ చెప్తా ఉంది, ఆ అసాధ్యమైనవన్నీ కూడా సాధ్యమవుతాయి. గట్టిగా నమ్ముతున్నారు కదా, ఇది అసాధ్యం అనుకున్నవన్నీ సాధ్యమవుతాయని. ఎలా అవుతాయి? ఎలా అవుతాయి? మనిషి ఈరోజు అసాధ్యమైన ఏంటి? ప్రభు చెప్పిన మాటలు కొన్ని మనం గమనిస్తే, మొట్టమొదటిగా అసాధ్యమైనవన్నీ సాధ్యపరచబడే మార్గాన్ని ప్రభు ఈరోజు చూపుతున్నాడు ఒక వ్యక్తి జీవితంలో. ఎలా సాధ్యమవుతాయి అసాధ్యమైనవన్నీ? చూడండి, కొన్ని మాటలు మీ ముందుంచుతాను దేవుని సేవకునిగా. మార్కు శుభవర్తమానం, మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనం. అందుకాయన ప్రార్థన వలనే కానీ మరి దేని వలనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. ఈ మాట కూడా యేసు ప్రభు వారు చెప్పిన మాటే. అసాధ్యము ఏంటి? అసాధ్యం ఇట్టిది వదిలిపోవటం. ఎట్టిది? మనిషి జీవితంలో జటిలముగా కొన్ని సమస్యలు పట్టుకుని ఉంటాయి. అవి విడిపించుకోవాలని అనుకుంటాడు కానీ విడుదల పొందుకోవటం అతనికి అసాధ్యంగానే ఉంటుంది. ఒకరోజు ఒక కుటుంబంలో ఒక సమస్య వచ్చింది. చాలా జాగ్రత్తగా దేవుని మాటలు వినండి. ఆ సమస్య ఏంటంటే, ఆ కుటుంబంలో ఒక నివాసం ఉంటున్న ఒక చిన్నపిల్లవాడికి బాల్యము నుండి ఒక పెద్ద సమస్య వెంటాడుతూ ఉంది. ఆ కుమారుడు తండ్రి అతన్ని బాగు చేయాలని, అతన్ని బాగుపరుచుకోవాలని నలుదిక్కులకి ప్రయాణం చేశాడు. ఎంతో డబ్బు ఖర్చు పెట్టాడు. అనేకుల ఎద్దకు తీసుకుని వెళ్ళాడు. అనేక ఉపాయాలు, ఎన్నో రకాల పరిస్థితుల మధ్య, అనేకుల మధ్య అనేక రకాలుగా నడుచుకున్న తన జీవితానికి మాత్రం అది అసాధ్యంగానే మిగిలిపోయింది. చివరికి ఒక ఆలోచనకు వచ్చాడు, నా కుమారుడు ఇంకా బాగుపడటం అసాధ్యం, నా కుమారుడు బాగు చేయటం అసాధ్యం, ఇతను తిరిగి మరలా మామూలు మనిషి అవుతాడు అనుకునే ఆలోచన, ఆశ లేని ఆ తండ్రి జీవితంలో కలిగిన పరిస్థితులు ఏంటంటే, కృంగిపోయాడు. ఇంకా అనవసరం, నా బిడ్డ బాగవుడు. ఇంతకీ ఆ కుమారుడికి కలిగిన పరిస్థితులు మనం గమనిస్తే, ఒక మూగ దయ్యం, ఏం దయ్యం అంట?
మోగదయ్యం సడన్గా వచ్చి పట్టుకుంటుంది. అప్పటి వరకు బాగానే ఉంటాడు, అప్పటి వరకు బాగా నడుస్తాడు, అప్పటి వరకు బాగానే తింటాడు, అప్పటి వరకు బాగానే మాట్లాడతాడు. సడన్గా వచ్చి ఆవరిస్తుంది ఆ మోగదయ్యం ఆ బిడ్డని. ఎప్పుడైతే ఆ మోగదయ్యం ఆ బిడ్డను ఆవరించిందో నురుగులు కక్కుని ఫిట్స్ వస్తాయి చూడండి, కింద పడి కొట్టుకుంటూ ఉంటాడు మూర్ఛ వచ్చి. ఆ పక్కన నీళ్లున్నా నిప్పున్నా దాంట్లో ఇంకా పడిపోవలసిందే. అటువంటి ఒక భయంకరమైన ఒక చీకటి అపవిత్ర ఆత్మ చేత పీడించబడుతూ తన కుమారుడు బలహీనపరచబడడం కళ్ళారా చూచి ఈ తండ్రి వేదన చెందాడు. బాగు చేతలని చేతబడులని ఎన్నో రకాల పరిస్థితుల మధ్యకి తీసుకువెళ్ళాడు. తనకి అసాధ్యంగా ఉంది. ఆ మూగ దెయ్యం అపవిత్ర ఆత్మ ఆ బిడ్డను విడిచిపోవట్లా. అసాధ్యమైనది అతని జీవితంలో సాధ్యమవుతుందా అని ఒక ప్రశ్న. ఆ ప్రశ్నకు జవాబు ఒకరోజు రానే వచ్చింది. హల్లెలూయా, గట్టిగా. ఈరోజు మీ జీవితంలో మీకు అసాధ్యంగా అనుకుంటున్న వాటికి కూడా ఈరోజు ఒక సొల్యూషన్, నీకు సాధ్యమయ్యే ఒక సొల్యూషన్ ప్రభు చెప్పబోతూ ఉన్నాడు. చాలా సంవత్సరాలుగా యేసు ప్రభు వారు అడిగారు ఆ తండ్రిని, బాబు ఎంతకాలం నుంచి అతను ఇటువంటి పరిస్థితుల మధ్య ఉన్నాడు అని అంటే ఆ తండ్రి చెప్పాడు, వీడు బాల్యం నుండే ఇటువంటి పరిస్థితుల మధ్య ఉన్నాడు. నిన్నో మొన్నో కలిగింది కాదు ఇది. అతని జీవితంలో కలిగిన ఈ సమస్య ఎప్పటి నుంచి కలిగిందంట? బాల్యం నుండే. సుమారు ఒక 10 సంవత్సరాలు అనుకుందాం, 15 సంవత్సరాలు అనుకుందాం, ఒక 20 సంవత్సరాలు అనుకుందాం ఆ యవనస్తుడి జీవితాన్ని, వయసును. అంటే 20 సంవత్సరాలుగా అతను అనుభవిస్తున్న ఆ సమస్య నుంచి విడుదల పొందుకోవటం అతనికి అసాధ్యంగా ఉంది. ఈరోజు ఈ వాక్యం వింటున్న మీ జీవితంలో కూడా నీకున్న ఆర్థిక సమస్యలు దాటడం నీకు అసాధ్యమే. నీకున్న అనారోగ్య పరిస్థితులు దాటడం నీకు అసాధ్యమే. నీ కుటుంబంలో మారని భర్త మారటం, మారు మనసు పొందటం, నీ పిల్లలు అసాధ్యంగానే ఉండొచ్చు. నీకు నీ వ్యాపారం అభివృద్ధి చెందటం, నువ్వు చేసేది కలిసి వచ్చేది నీకు అసాధ్యంగా ఉండటం నిజమే, వాస్తవమే. కానీ నా ప్రభు దీర్ఘకాలికంగా నీకు అసాధ్యంగా ఉన్న వాటికి ఒక సొల్యూషన్ చెప్తున్నాడు. అదేంటో తెలుసా? ఆ తండ్రి గారు వచ్చాడు, ఆఖరికి తన శిష్యుల దగ్గర కూడా తీసుకొచ్చాడు. ఎవరి శిష్యుల దగ్గరికి? యేసు ప్రభు వారి శిష్యుల దగ్గర కూడా తీసుకుని వచ్చాడు, ఏదైనా బాగు చేస్తారేమోనని. అప్పటికే వారికి అధికారం ఇవ్వబడి ఉంది. ఆ అధికారముతో అప్పటికే చాలామందికి దెయ్యాలు వెలగొడుతున్నారు, ఎన్నో రకాల అద్భుతాలు చేస్తూ ఉన్నారు శిష్యులు. కానీ శిష్యుల వల్ల కూడా కాలేదు. ఆ మూగదయాన్ని వెలగొట్టడం, అనేక సంవత్సరాలుగా అసాధ్యంగా ఉంటున్న ఆ సమస్యను సాధ్యపరచటం, వారి జీవితానికి మేలు కలుగు చేయటం, యేసు ప్రభు వారి శిష్యులకు కూడా అది అసాధ్యంగానే మిగిలిపోయింది. ఈ శిష్యులకు అర్థం కాల. యేసు ప్రభు వారే స్వయంగా రావటం జరిగింది. హల్లెలూయా. ఆ తండ్రి, ఆ మూగదయ్యం పట్టిన ఆ కుమారుడు యొక్క తండ్రి స్వయంగా యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి ఒక కంప్లైంట్ చేశాడు. ఏమనంటే, నీ శిష్యుల దగ్గరకు వచ్చాం, బాగు చేస్తారు అనుకుంటే నీ శిష్యుల వల్ల కూడా కాలేదయ్యా, నీ వల్ల ఏదైనా అవుతుందా అనుకుంటూ యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చాడు. యేసు ప్రభు వారి శిష్యుల వైపు చూచి, అవిశ్వాసులారా, ఎంతకాలం నువ్వు మీరు ఇలా ఉంటారు? ఎందుకని శిష్యుల వల్ల కాలేదు అని అంటే, వారు ఆ బిడ్డ కలిగి ఉన్న పరిస్థితుల వైపు చూస్తున్నారు కానీ దేవుని శక్తి వైపు మాత్రం వారు చూడట్లేదు. ఈరోజు ఈ మాటలు వింటున్న మీ జీవితంలో మీరు అనుభవిస్తున్న పరిస్థితులు ఏమైనప్పటికీ, మీకు ఏది అసాధ్యంగా ఉన్నప్పటికీ, ఏ పరిస్థితుల మధ్య మీరు కృంగిపోతున్నప్పటికీ, ఈరోజు మీ జీవితంలో ఉన్న అసాధ్యమైన వాటికి మీకు సాధ్యమయ్యే ఒక సొల్యూషన్ ప్రభు చెప్తున్నారు. మనిషికి ఇదిగో, మానవ జీవితానికి ఇది అసాధ్యమే, కానీ ఇదిగో ఇలా చేస్తే అది సాధ్యమవుతుంది. గట్టిగా. చాలామంది కుటుంబాలలో విగ్రహారాధన నుంచి వచ్చిన వారు ఏం చేస్తారు అంటే, ఇంకా అంత విశ్వాసం పెరగక ఎవరు చెప్పిందైనా చేయడానికి ముందు సిద్ధంగా ఉంటారు. ఎవరైనా ఇంటికి వచ్చి, అబ్బాయి ఏంటి కలిసి రావట్లేదంట కదా, నిజమే పెద్దమ్మ, లేకపోతే నిజమే పెద్ద అయినా, నిజమే నేను చూస్తూ ఉన్నాను నీకు కలిసి రాకపోవటం, ఇదిగో నీ ఇంట్లో ఇటువంటి మార్పు లేదని చేసుకో, నీకు కలిసి వస్తుంది అని ఎవరైనా చెప్పారనుకోండి, వెంటనే ఆ మార్పులు చేర్పులు చేయడానికి వారు ఇష్టపడతారు. ఎందుకని? ఏదైనా కలిసి వస్తుందేమోనని. నిజమే,
నిజమే, ఇదిగో ఈ వాస్తు దోషం ఉంది, లేకపోతే ఇదిగో ఈ ఈ ఈ ఈ దోషం ఉంది, అందుకని నీకు కలిసి రావట్లేదు, లేకపోతే ఆ మూల బరువు ఎక్కువైంది, ఈ మూల బరువు తక్కువైంది, లేకపోతే ఈ మూల ఎత్తు ఎక్కువైంది, ఈ మూల ఎత్తు తక్కువైంది, ఇలా ఎవరైనా చెప్పారనుకోండి. ఎందుకని? జీవితంలో అసాధ్యంగా ఉన్నవి ఏదైనా సాధ్యం అవుతుంది అని ఎవరైనా చెప్పారనుకోండి, దాన్ని చేయడానికి ఈరోజు మనిషి త్వరపడుతున్నాడు. ఏదైనా కలిసి వస్తుందేమో, ఈ సమస్య పోతుందేమోనని. ఈ తండ్రి కూడా యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి జీవితంలో తన కుమారుడు బాగవడు, ఇది అసాధ్యం అనుకున్నది సాధ్యమైతే, ఏదైనా సాధ్యమైతే యేసు ప్రభు వారి వల్ల మేలు పొందుకోవాలని యేసు ప్రభు వారి దగ్గరికి రావటం జరిగింది. ఈ ఆరాధనలో జటిలమైన నీ సమస్యలకు పరిష్కారం ప్రభు చెప్పాలనుకుంటున్నాడు. తీరని నీ సమస్యలకు పరిష్కారం ప్రభు చెప్పాలనుకుంటున్నాడు. ఇదిగో సాతాను శక్తుల వల్ల అయినా, మనుషుల వల్ల అయినా, నీ కుటుంబాన్ని గలిబిలి చేసే ఏ సమస్య అయినా, ఇదిగో ఎన్ని సంవత్సరాల నుంచి అయినా పట్టి పీడిస్తున్న ఆ సమస్య పోవాలంటే ఈరోజు నా ప్రభు చెప్పే ఒకే ఒక జవాబు ఏంటో తెలుసా? మనం చదివిన 29వ వచనంలో ప్రభు చెప్తున్నారు, చూడండి 9:29. అందుకాయన ప్రార్థన వలనే కానీ, గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆ పైన 2 అని వేసి కింద ఏమని రాయబడి ఉంది? ఉపవాసము వలనే కానీ ఇట్టిది వదిలిపోవటం అసాధ్యము. వలనే, దేనివల్ల? దేనివల్ల? ఉపవాస ప్రార్థన వల్ల. ఉపవాస ప్రార్థన వలనే గాని అంటే ఉపవాస ప్రార్థన చేయటం వల్ల ఇదేమవుతుంది? ఏమవుతుంది? సాధ్యమవుతుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. నీ జీవిత సమస్యలకు పరిష్కారం అసాధ్యం అనుకుంటున్నది సాధ్యం అవ్వాలనంటే నీవు చేయవలసింది ఒకటే ప్రభు చెప్తున్నాడు. శిష్యులు రహస్యంగా ఇంటిలోకి వెళ్ళి యేసు ప్రభు వారిని అడిగారు, మాకెందుకు ఇది అవ్వలేదు, మా వల్ల ఇది ఎందుకు కాలేదు, ఈ అపవిత్రాత్మ పోవటం మాకు ఎందుకు అసాధ్యమైంది, ఎందుకు మాకు సాధ్యం కాలేదు? ఓరే అబ్బాయి, ఇదిగో అన్నీ ఒక రకంగా పోవురా. జీవితంలో అసాధ్యమైనవి సాధ్యపరుచుకోవాలంటే ఆ వ్యక్తి జీవితంలో ఉండవలసింది ఉపవాస ప్రార్థన. ఉపవసించి ప్రార్థించేవాడు జీవితంలో సమస్తము సాధ్యమే. ఏ నోటితో యేసు ప్రభు వారు ఇది మనుషులకు అసాధ్యం అన్నారో అదే మనుషులకు సాధ్యమే ఒక మార్గాన్ని చూపుతూ ఉన్నారు. అదేంటో తెలుసా? ఉపవాస ప్రార్థన. ఏం ప్రార్థన? ఏం ప్రార్థన? ఉప్మా ప్రార్థన కాదండి బాబు. ఈరోజు ఉపవాసం అంటారు, కడుపు నిండా ఉప్మా తింటారు. ఏమండి, అదే అన్నం తినే క్వాంటిటీకి సంబంధించినంత క్వాంటిటీ ఇంకోటి వెళ్తుంది లోపలికి, వెళ్ళాల్సిందే. ఆ రోజు ఉప్మానో ఇడ్లీయో లేకపోతే ఈ పూరియో, పేరుకు మాత్రమే ఉపవాసం, ఉండేది మాత్రం ఉప్మా. దాంట్లో ఇటువంటి ప్రార్థనలకి జీవితంలో ఎన్నటికీ సాధ్యమవో ఏ సమస్యలు. నీ జీవిత పరిష్కారం, సమస్యలకు పరిష్కారం జటిలమైనవి. బాల్యము నుండే నువ్వు అనుభవిస్తున్న ఈ సమస్యలకు ఒక పరిష్కారం ప్రభు చెప్తున్నాడు, ఉపవాస ప్రార్థన వల్ల సాధ్యమవుతుంది. ఈరోజు తల ఎత్తుకుని నువ్వు ఒక మాట చెప్పాలి, నాకు సాధ్యమే. దేనివల్ల? దేనివల్ల? నువ్వు కడుపు నిండా తింటావు కానీ సమస్య పోవాలనుకుంటావు. జీవితంలో అరాకొర ప్రార్థనలు చేస్తావు. అది అవసరం వచ్చినప్పుడు, ఏదో అవసరం వచ్చినప్పుడు, ఉదయాన్నే ఒక చిన్న ప్రార్థన, బయటికి వెళ్ళేటప్పుడు, ఇంట్లోకి రాగానే ఒక ప్రార్థన, తినేటప్పుడు ఒక చిన్న ప్రార్థన. మరి సమస్య ఎలా తీరుతుంది? నీ జీవిత సమస్యలకు పరిష్కారం, నీకు అసాధ్యమైనవి సాధ్యపరచబడాలనంటే నువ్వు ఉండాల్సింది ఉపవాసం. ఉపవాసం ఉండి ప్రభు పాదాలు పట్టుకుంటే నీ జీవిత సమస్యల అన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది. వీళ్ళకి అర్థం కాల, మా వల్ల ఎందుకు కాలేదు ఇది అని. అందుకనే ప్రభు శిష్యులకు చెప్పారు, ఉపవాస ప్రార్థన వల్ల తప్ప ఇట్టిది వదిలిపోవటం అసాధ్యము. ఏమండి? అసాధ్యము. ఈరోజు ఒక సొల్యూషన్ ప్రభు చెప్తున్నాడు.
నీ జీవితంలో నువ్వు మారాలి అనుకుంటున్నావా? నీ కుటుంబం మారాలనుకుంటున్నావా? నీ జటిలమైన సమస్యలు పోయి నీకు సాధ్యం అవ్వాలి అనుకుంటున్నావా? అసాధ్యమైనవన్నీ నీకు సాధ్యం అవ్వాలంటే ఈరోజు నా ప్రభు చెప్తున్న మాట ఒకటే, ఉపవసించి ప్రార్థన చేయి. నేను పట్టి పీడిస్తుంది వదిలిపోతుంది, నీ కుటుంబాన్ని వదిలిపోతుంది, నీ దేహాన్ని వదిలిపోతుంది, నీ వ్యాపారాన్ని వదిలిపోతుంది, నీ కుటుంబాన్ని వదిలిపోతుంది ఒక్క ప్రార్థన వల్ల. దేని వల్ల? తిని పడుకుంటే పోతుందా? ఏమండి, వీళ్ళని అనుకుంటే పోతుందా? పోదండి. ఈరోజు నీ జీవితంలో నా ప్రభు చెప్పే మాట ఒకటే, రా ఉపవసించు, ప్రార్థన చేసుకో. సమయాన్ని ఎంత వృధాపరుస్తూ ఉన్నావు? ఎంత జటిలమైన సమస్యకైనా ఈరోజు ప్రభు మార్గాన్ని చూపుతున్నాడు, ఉపవసించి ప్రార్థన చేయటం. యేసు ప్రభు వారు రాత్రంతా ప్రార్థన చేశారు, పగలంతా దేవుని పని చేశారు. ఆయన ఉపవసించారు కాబట్టి ఆయన వచ్చారు. వచ్చి ఏం చేశారు? ఆయన 9వ అధ్యాయానికి రండి, మార్కు సువార్త 9:23. అందుకు యేసు, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని చెప్తూ 24, వెంటనే ఆ చిన్నవాడిని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మిక ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను. 25, జనులు గుంపు కూడి తన యొద్దకు పరుగెత్తుకుని వచ్చుట ఏచు చూచి, మోగవైన చెవిటి దయ్యమా వానిని వదిలిపొమ్ము, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞ ఇచ్చుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను ఏం చేశారంట? ఆయన గద్దించారు. అపవిత్రాత్మ, ఇక మీదట వానిలోనికి ప్రవేశించొద్దు అని గద్దించారంట అండి. వివిధ సమస్యలు వచ్చినప్పుడు, అవి జటిలమై ఉన్నప్పుడు ఏం చేయాలో తెలుసా? చర్చు ప్రార్థనలు కాదు, దైవజనులు ఎప్పుడు అంటూ ఉంటారు, చర్చు ప్రార్థనలు కాదు చేయాల్సింది, పట్టుదలతో ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అపవాదిని ఎదిరించండి, వాడు మీ యొద్ద నుండి ఏం చేయమన్నాడు? ఎదిరించటం అంటే 2 కోడి పుంజులు కలిసి ఎదిరించటం అంటే ఎలా పోట్లాడుకుంటాయి? ఈ లోకంలో మనం చూస్తూ ఉంటాం, 2 కుక్కలు కలిసి ఎంత ఎదిరించటం అంటే ఎలా పోట్లాడుకుంటాయి? కూ అంటే పోతుందా అది? ఏమండి, మూనుగుతూ కూర్చుంటే పోతుందా అది? కొంతమంది కొన్ని వాక్యాలు పట్టుకుని ఏమండి మౌనంగా, సియోనులో మౌనంగా ఉంటే దేవుని స్తుతించుటయే ప్రార్థించుటే అని మౌనంగా కూర్చుంటారు. ఏమా నోరు తెరమంటే మౌనంగా ఉంటే ప్రార్థన చేసినట్టు కాదా బాసు గారా అంటూ ఉంటారు. నిజమే, మౌనంగా ఉండి ప్రభువుని స్తుతించవచ్చు, ప్రార్థించవచ్చు. కానీ ఎదిరించటం అంటే అపవాదిని ఎదిరించండి, వాడి మెద్ద నుండి. ఈరోజు స్వాగతిస్తున్నారండి, చేతులు ముడుచుకుని నిద్రమత్తుతో సోమరితనంతో. ఆడిపోతాడా? నీ ఇంటి నుండి ఆడిపోతాడా? ఆ సమస్యల నుండి పోతుందా? నీ జీవిత సమస్యలకు ఒక పరిష్కారాన్ని ప్రభు చెప్తున్నాడు. ఇక మీదట వానిలోనికి నువ్వు ప్రవేశించొద్దు అంటే వాడిని పాడు చేసేది ఏమి? వాడు పాడైపోవడానికి గల కారణం ఏంటి? వాడిలోనికి ఏదో ప్రవేశిస్తూ ఉంది. ఈరోజు నువ్వు గమనించాలి. నీ కుటుంబం పాడైపోతుందంటే నీ కుటుంబంలోనికి ఏదో చెప్పరు, నీ కుటుంబంలోనికి ఏదో ప్రవేశిస్తూ ఉంది. వానిలోనికి ఇక ఎన్నటికీ నువ్వు ప్రవేశించనే అంటే నీ యజమానిలోనికి, నీ పిల్లలలోనికి, నీ యజమానురాల్లోనికి, నీ ఇరుగు పొరుగులోనికి ఏదో ప్రవేశించి నిన్ను పాడు చేస్తూ ఉంది. నీ భార్య మంచిదే, నీ భర్త మంచివాడే, నీ పిల్లలు మంచివారే, నీ ఇరుగు పొరుగు వారు మంచివారే, కానీ వానిలోనికి ఏదో ప్రవేశించింది నీ కుటుంబాన్ని పాడు చేయటానికి, నీ కుటుంబంలో నెమ్మది లేకుండా చేయటానికి, నీ కుటుంబాన్ని తొందరపడి అడుగులు వేయడానికి ఏదో ప్రవేశించి నీ కుటుంబాన్ని పాడు చేయాలని చూస్తూ ఉంది. ఇక మీదట అది నీ కుటుంబం నుంచి బయటికి వెళ్ళగొట్టబడును గాక, నీలోనికి రాకుండా ప్రభు విడిపించును గాక, తరిమి కొట్టును గాక. చప్పట్లు కొట్టి గట్టిగా చెప్పండి, యేసు నామములో విడిచిపోవును గాక. నిన్ను నీ కుటుంబాన్ని పాడు చేసేవన్నీ విడిచిపోవును గాక. ప్రవేశించేవి దాన్ని అండర్లైన్ చేసుకోండి. వాక్యం చదివేటప్పుడు ప్రతి దాన్ని అండర్లైన్ చేసుకోవాలి. వానిలోనికి ప్రవేశించి వారిని నాశనం చేస్తూ ఉంది.
నాశనం చేస్తూ ఉంది. ఒక వ్యక్తి అహంకారంగా ప్రవర్తిస్తున్నా, ఒక వ్యక్తి అహంకారంగా మాట్లాడుతున్నా, ఒక వ్యక్తి అహంకారంగా నడుచుకుంటున్నా, ఆ వ్యక్తిలోకి ఏదో ప్రవేశించడనే సంగతి గమనించాలి. ఒక వ్యక్తి కోపం రేగుతూ ఉన్నా, కోపం కలిగి ఉన్నా, కాని మాటలు మాట్లాడుతున్నా, ఆ వ్యక్తిలోకి ఏదో ప్రవేశించిందని గుర్తెరగాలి. అనవసరమైనవి కానివి, వదిలేసినవి కానివి, జరిగిపోయినవని ఎత్తి మాట్లాడుతున్నా ఆ వ్యక్తిలోనికి ఏదో ప్రవేశించిన కుటుంబాన్ని పాడు చేయటానికి అని నువ్వు గుర్తెరగాలి. పరిశుద్ధంగా ఉండేవాడు, పవిత్రంగా జీవించేవాడు లోకంలో తిరుగుతున్నాడనంటే వాడిలోనికి ఏదో ప్రవేశించింది అని నువ్వు గుర్తెరగాలి. యేసు ప్రభు వాడిని గుర్తెరిగాడు. వీడు నాశనానికి గల కారణం వీడి రోగం కాదు, వీడిలోనికి ప్రవేశించింది వీడిని బలహీనపరుస్తూ ఉంది. అందుకని నా ప్రభు అంటాడు, ఇక మీదట వానిలోనికి నువ్వు ప్రవేశింపకుండా ఉండువుగాక. ఒక్క మాట గద్దించాడండి. ఈరోజు నీ కుటుంబ సమస్యలకు అసాధ్యంగా ఉన్న వాటన్నిటికీ సాధ్యం ఒకటే. వాళ్ళు అడిగారు, ఎలా అయ్యా ఇవన్నీ వదిలిపోవటం? వదిలించుకోవాలని ఉంది కానీ వదిలిపోవటం మాత్రం తెలియట్లేదయ్యా అంటే యేసు ప్రభువారు అంటారు, దా ఉపవసించి ప్రార్థన చేద్దాం. ఇది ఉపవాస ప్రార్థన వల్లే సాధ్యమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవిత పరిష్కారం కొరకు 10 మంది వైపు తిరిగినా నీకు సొల్యూషన్ దొరకదు. నువ్వు తిరిగిన 3 రోజులు ఉపవాసం ఉండి గదిలోంచి బయటికి రాకుండా ఉపవసించి ప్రార్థన చేయి, నీ కొరకు మార్గం తెరవబడుతుంది. గట్టిగా ఉపవసించి దేవుని కార్యం కొరకు ఎదురు చూచే అంత సమయం దొరుకుతుందా? ఈరోజు నీ జీవితంలో ఉన్న సమస్యలకు జటిలం అవ్వటానికి, అవి విడిచిపోకుండా నీకు అసాధ్యంగా ఉండడం గల కారణం ఏంటో తెలుసా? నీవు ఉపవసించి ప్రభు పాదాలు పట్టుకోవట్లా. దైవజనులకు వచ్చిన సమస్యలకి గద్దు వేసుకుని 3 రోజులు బయటకు వచ్చేవాళ్ళు కాదు. తిండి తినేవాళ్ళు కాదు, బ్రష్ కూడా చేసుకునేవాళ్ళు కాదంట, అంగలార్చేవాళ్ళంట. కాబట్టి సమస్య వారు ఎన్నో రకాలుగా శోధనలు దాటి ముందుకు రాగలిగారు. ఇది ఎందుకు పోలేదు ప్రభువా అంటే ప్రభు అంటాడు, ఇది ఎందుకు మాకు అసాధ్యంగా ఉంది ప్రభువా అంటే ప్రభు అంటాడు, ఇదిగో నిజమే, ఇది అసాధ్యమే, కానీ ఉపవాస ప్రార్థన వల్ల ఇది సాధ్యం. హల్లెలూయా. ఈరోజు నీ జీవిత సమస్యలకు ఒక్కరోజైనా ఉపవాసం ఉండి ప్రభు పాదాలు పట్టుకున్నావా? అమ్మో నీరసం అవుతుందండి, కళ్ళు తిరుగుతాయండి. నీ శరీరానికి, నీ మనస్సుకు ఏది నువ్వు చెప్పుకుంటావో అది నీ మాట అలాగే ఉంటుంది. ఒకరోజు ఉంటావు, 2వ రోజు అలవాటు కాదా? నీ దేహానికి నువ్వేం నేర్పుకుంటావో అదే ఉంటుంది. కడుపు నిండా పెట్టామనుకోండి, అది కడుపు నిండా కావాలంటుంది 3 పూట్ల. ఒకరోజు ఉపవాసం ఉండి దానికి అలవాటు చేస్తే అది అలవాటు చేసుకుంటుంది. ఈరోజు దేవుని మాటగా చెప్పే మాట ఒకటి, అసాధ్యమైనవన్నీ సాధ్యపరిచే ఒక మార్గం ఉపవాసం. ఈ రోజు నుంచైనా అటువంటి మార్గాన్ని ఎంచుకో, సమస్తమును ప్రభు సాధ్యపరచును గాక. ఏ కుటుంబంలో ఏది అసాధ్యంగా ఉందో దానిని ప్రభు సాధ్యపరచును గాక. ఈరోజు చెప్పండి, మీకు అసాధ్యమా? మీరున్న సమస్యలు దాటడం మీకు అసాధ్యమా? చెప్పట్లేదు మీరు. సాధ్యమా అసాధ్యమా? అసాధ్యమా? సాధ్యమే. ఎలా? భక్తులు నేర్పింది అది. ఎబ్బేకు రేవు దాటి ఒక రోజంతా ఉపవాసం ఉన్నాడు యాకోబు. కాబట్టే జీవితంలో ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. వినటం కాదు, చదవటం కాదండి, దాన్ని చేసినప్పుడే కదా మన జీవితంలో మనం అనుభవించేది. మనకి ఎన్ని అసాధ్యంగా ఉన్నాయి ఈరోజు, అవన్నీ దేవుని ద్వారా మనం సాధ్యపరుచుకుందాము గాక. గట్టిగా, ఇంకా ఆస్త బిగ్గరగా. జటిలమైనవన్నీ, అసాధ్యమైనవన్నీ సాధ్యం అవ్వాలంటే అది ఉపవాస ప్రార్థన వల్లే అవుతుంది. అటువంటి కార్యాన్ని ప్రభు మన జీవితంలో జరిగించును గాక. నా భర్త మారడండి, మందిరానికి వెళ్ళినా మారట్లేదండి, మందిరానికి వెళ్ళి ఏ మేలు జరగట్లేదండి అని నువ్వు అనుకుంటున్నావు. కానీ నీ జీవితంలో ఉపవాసం అనే అనుభవం లేదు కాబట్టి నువ్వు మందిరానికి వచ్చినా, ప్రభువుని నమ్ముకున్నా, నీ జీవితంలో సమస్య అలాగే ఉండిపోతా ఉంది. ఈ రోజు నుండి నీ సమస్యలకు ఒక సొల్యూషన్ చెప్తున్నాడు, సాధ్యపరిచే సొల్యూషను. ఉపవసించి ప్రార్థన చేసుకో, ప్రభు నీ జీవిత సమస్యలన్నింటి నుంచి విడిపించును గాక. రెండోదిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండుట. రెండో మాట, దేవునికి ఇష్టడుగా ఉండటం ఒక వ్యక్తికి అసాధ్యం. బాల్యము నుండి కానీ, దీర్ఘకాలిక సమస్యల నుండి కానీ ఈరోజు మనిషి విడుదల పొందుకోవటం అసాధ్యంగా ఉంది. వాటన్నిటికీ
సాధ్యమే ఒక మార్గం ఉపవాసం. రెండోదిగా ప్రభు చెప్తున్నాడు, సృష్టికర్త అయిన దేవుడికి ఇష్టడుగా ఉండటం ఈ లోకంలో ఎలా ఉందంటే అసాధ్యంగా ఉంది. ఇక్కడ ఉంటున్న వారిలో ఒక ప్రశ్న వేసుకోండి, మీరు దేవునికి ఇష్టలుగా ఉంటున్నారా? నేను దేవుడికి ఇష్టడుని అని మీరు చెప్పుకోగలుగుతున్నారా? ఒక ప్రశ్న వస్తుంది, ఏమనంటే అది అసాధ్యమండి అంటారు మీరు. కానీ అది సాధ్యమవుతుందని బైబిల్ చెప్తా ఉంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. సృష్టికర్త అయిన దేవుడికి నువ్వు ఇష్టడుగా మారాలి అనే ఆశ నీకుంటే, నీ కొరకు ప్రాణం పెట్టి నిన్ను ప్రేమించిన దేవుడికి నువ్వు ఇష్టరాలుగా ఉండాలని నువ్వు ఆశపడితే అది సాధ్యమయ్యే ఒక మార్గం ఉంది. హల్లెలూయా. నువ్వు దేవునికి ఇష్టరాలుగా ఉండగలవు, నువ్వు దేవునికి ఇష్టడుగా ఉండగలవు. ఎలా? ఆయనకు కావలసినవన్నీ తీసుకుని వస్తేనా? ఏమండి, మందిరానికి వెళ్ళేటప్పుడు అప్పుడే కాసిన ఒక సొరకాయ, అప్పుడే కాసిన ఒక బీరకాయ, అప్పుడే కాసిన ఒక కాకరకాయ తీసుకుని వచ్చి నేను దేవుడికి ఇష్టడుని అని నువ్వు చెప్పగలుగుతావా? ఒక ఆయన అలాగే చెప్పుకున్నాడు బైబిల్ గ్రంథంలో. కొత్తిమీరలో కూడా నేను ఆయనకు దశమ భాగం ఇస్తా ఉన్నా. దేంట్లోనంట? ఒక కట్ట తీసుకొస్తే ఆ కట్టలో కొంత తీసి దేవుడికి ఇస్తా ఉన్నా, కాబట్టి నేను దేవుడికి ఇష్టడుని అన్నాడు. ఇంకేం చేయాలి? నేను అన్నీ చేస్తా ఉన్నా, పదాజ్ఞలు పాటిస్తా ఉన్నా, ఆఖరి కొత్తిమీరలో కూడా దేవుడికి దశమ భాగం ఇస్తా ఉన్నాను, దేవునికి నేను ఇష్టడుని అని చెప్పుకుంటున్నాడు ఆ ధనవంతుడు. యేసు ప్రభు వారు అప్పుడు చెప్పిన మాటే మనం చదివిన మూలవాక్యం. ఒరే బాబు, నీ ధనాన్ని విడిచి రారా బాబు, దేవుని యందు విశ్వాసం ఉంచరా అంటే యేసు ప్రభువుని విడిచిపెట్టడానికనే ఇష్టపడ్డాడు, కానీ ధనాన్ని విడిచిపెట్టడానికి మాత్రం ఇష్టపడలా ఆ వ్యక్తి. ఈరోజు ప్రభు ఒక మాట చెప్తున్నాడు, రెండో మాటగా. అదేంటో తెలుసా? నీవు దేవునికి ఇష్టడుగా ఉండాలి అని అనుకుంటే నీలో నువ్వు చేయాల్సిన రెండో పని విశ్వాసం ఉంచాలి. గట్టిగా చెప్పండి. విశ్వసించువాడు దేవుడికి ఇష్టడు. అందుకనే ఈ లేఖనం చెప్తా ఉంది, విశ్వాసము లేనివాడు దేవునికి ఇష్టడుగా ఉండటం అసాధ్యము. ఈరోజు టాపిక్ అసాధ్యము, సాధ్యము. అసాధ్యమైనవి సాధ్యపరచబడాలంటే ఒకటి ఉపవాస ప్రార్థన వల్ల అవుతుంది. రెండోది, దేవుడికి ఒక వ్యక్తి ఇష్టడుగా ఉండాలి అంటే అతనిలో ఏముండాలి? ఫెయిత్, విశ్వాసం ఉండాలి. నువ్వు దేవుడికి ఇష్టరాలివి అని నువ్వు అనుకోవాలనుకుంటే నీలో విశ్వాసం ఉండాలి. ఎవరి మీద? దేవుని మీద. ఈరోజు చాలామంది చాలా మాటలు చెప్తారు దేవుడి గురించి, కానీ వాళ్ళు వచ్చేపాటికి అది మాత్రం చేయడానికి మాత్రం కష్టపడుతూ ఉంటారు. దేవుడు ఉన్నాడుగా, దేవుడు చూసుకుంటాలండి అంటూ ఉంటారు వెంటనే ఏదైనా ఎదుటి వ్యక్తికి సమస్య వచ్చినప్పుడు. కానీ ఆ సమస్య వీళ్ళకి వచ్చినప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచి ఎదురు చూడటం మానేసి వీళ్ళు తొందరపడుతూ ఉంటారు. అంటే ఈరోజు ప్రభు చెప్పే మాట, నీ విశ్వాసం నోటి మాటలతో అయి ఉండేది ఉండకూడదు, అది క్రియలతో కలిగినదై ఉండాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. నీ విశ్వాసం క్రియలతో కలిగి ఉండాలి. అంటే నువ్వు పలికే మాట, నువ్వు ఉంచే విశ్వాసం నీ క్రియలలో కనబడాలి, నీ అడుగుల్లో కనబడాలి, నీ ప్రవక్తల్లో కనబడాలి, నీ మాటలో కనబడాలి. విశ్వాసం అనేది నీ పలికే మాటలో ఉండాలండి. ఇప్పుడు ఇక్కడి నుంచి నేను చెప్తా ఒక మాట, యేసు నామంలో నీ కుటుంబంలో ఉన్న సమస్యలు తొలగిపోవునుగాక అని. నువ్వు ఆమేన్ అంటున్నావు, నేను పలుకుతున్నా. ఎలా పలకగలుగుతున్నాను అని అంటే విశ్వసించేవాడు పలకగలుగుతాడు, విశ్వాసం ఉంచేవాడు పలకగలుగుతాడు. ఇది దేవుని వల్ల కలుగుతుంది అనే విశ్వాసము కలిగిన వాడు దాని నోటితో పలకగలుగుతాడు విశ్వాసముతో. ఈరోజు నీవు విశ్వాసం ఉంచుతున్నావు అంటే అది నీ నోటిలో నుంచి క్రియల మూలంగా నీ ప్రవక్తల్లో నుండి అది బయటికి రావాలి. క్రియలు లేని విశ్వాసము మృతం. నువ్వు విశ్వాసం ఉంచుతున్నావు అంటే దానికి తగినట్లుగా నీ మాట ఉండాలి. దేవుడు చూస్తాడులేండి అని చెప్పేసి ఏం చూసి వచ్చాను అని చెప్పని వాళ్ళని వీళ్ళని అనుకుంటూ కూర్చున్నావు అనుకో, అది విశ్వాసముతో కూడిన క్రియలు కాదు. హల్లెలూయా. రోజు నా ప్రభు అదే చెప్తున్నాడు, ఏమనంటే విశ్వాసము కలిగి ఉన్నవాడు దేవునికి ఇష్టడుగా ఉండటం సాధ్యం. అది సృష్టికర్త అయిన దేవుడికి ఒక వ్యక్తి ఇష్టడుగా ఉండాలంటే ఆ వ్యక్తికి సాధ్యం అవ్వాలనంటే ఆ వ్యక్తిలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. ఈరోజు దేవుడికి ఇష్టడుగా ఉండాలి అనుకుంటే నీకు సాధ్యమే సంగమా. అయితే నీలో ఏముండాలంట? విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉంచి చూడు, నిశ్చయంగా ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయునుగాక. ఒక సభ ఏర్పాటు చేశాం.
2 రాత్రులు సభలయ్యి 2008 అప్పుడే పుట్టి 1 సంవత్సరంన్నర అవుతుంది సంఘం. ఒక 30-40 మంది విశ్వాసులు ఉంటారు, అన్యజనులు. అసలు ఆ గ్రామంలో మచ్చు క్రైస్తవులు అనేవాడు లేడు. ధైర్యంగా మందిరం ఎదుట ఉన్న ఒక 20 అడుగుల రోడ్డు, తారు రోడ్డు, ఆ రోడ్డు మీద స్టేజీలు కట్టి మందిరం సభలు పెట్టాం. ఎవరేమనుకుంటే ఏమనుకున్నారులే అని మైకులు పెట్టాం. బాగానే జరిగింది. మొదటి రోజు పి. విల్సన్ గారు విజయవాడ పట్టణం నుంచి వచ్చారు, దేవుని వాక్యాన్ని అందించారు. 2వ రాత్రి పిల్లా వెంకటరత్న గారు అంత్యోక్ మినిస్ట్రీస్, ఆయన పిలిచా వాక్యానికి. ఆయన వస్తాడు, వాక్యం అందించాలి. కొత్త సంఘం కదండి, సంవత్సరంన్నర పుట్టింది. అప్పటికి తల్లులు కొంతమంది లేచారు. వాళ్ళే వంట చేస్తున్నారు. వచ్చిన వాళ్ళందరికీ బాధ్యత కలిగి వంట సామాన్లు కొనుక్కున్నారు. వాళ్ళే సంఘంలో కార్యక్రమాలను వాళ్ళే బాధ్యతగా చూసుకుంటున్నారు. ఇంకా పురుషులు ఇంకా అప్పటికి ఇంకా మారల, కొంతమంది అనుజనులు కదా. సరే, నేను వచ్చే సేవకులకి విశ్వాసులకి ఆఖరి పూట కదా, కొంచెం ఏదైనా వచ్చిన వాళ్ళకి భోజనాలు పెడదామని చెప్పని ఏదైనా తీసుకొద్దామని నాన్ వెజ్ అని ఉయ్యూరు వచ్చాను. ఇప్పుడు యూనియన్ బ్యాంక్ అయింది కదా, ఇప్పుడు ఆంధ్రా బ్యాంక్ ఎదురుగా ఒక చికెన్ షాప్ ఉండేది, అతను నాకు బాగా పరిచయం. వచ్చి చెప్పాను, తల్లులు చెప్పారయ్యా ఎంత కావాలని, అంత కొట్టిస్తూ ఉన్నాను. చూస్తూ ఉండగానే సడన్గా వాతావరణం మారిపోయింది. మబ్బులు పట్టినాయి, నల్లగా దట్టంగా మబ్బులు పట్టినాయి. అప్పటికే సగం కొట్టాడు, ఇంకొక సగం కొట్టాలి. ఇప్పుడు ఏమనాలి? దట్టంగా మబ్బులు పట్టినాయి కదా, ఈ రాత్రి కూడికి జరిగేనా పెట్టేనా, అనవసరంగా దీన్ని తీసుకుని వెళితే వ్యర్థమైపోతుంది. బాబు ఎందుకు కొట్టావు, చాలే ఆ పని చెప్పని ముగించుకుని వెళ్ళిపోవాలి. కాదు, విశ్వాసంతో చూస్తూ ఉన్నా, ఆ మేఘాలు ఇంకా చూస్తూ ఉన్నా. ప్రభువా, ఆ మేఘాలకు ఆజ్ఞ ఇస్తూ ఉన్నాను, నువ్వు కాదయ్యా, నీ యందు విశ్వాసం ఉంచినవాడు దానిని ఆవగింజంత విశ్వాసం ఉంటే ఎదుట ఉన్న పర్వతం కొండ తొలగమంటే తొలుగుతున్నావు కదా, నీ బిడ్డలు చేయగలరు కదా. ఇదిగో ఆ రోజు యెహోషువ సూర్యుడా ఆగమంటే ఆగింది, చంద్రుడా నిలవమంటే నిలిచింది విశ్వాసంతో. ఈరోజు ఆ విశ్వాసం మేము ఎందుకు కనపరచలేము? అదిగో ఆ కొమ్మూరు గ్రామం మీద నిలిచి ఉన్న మేఘమా లే, అక్కడి నుంచి తొలుగు అని చెయ్యెత్తి గద్దిస్తూ ఉన్నా. ఈయన మా చికెన్ కొట్టే వ్యక్తి నా ఇంకా విచిత్రంగా చూస్తున్నాడు. ఇదేంట్రా ఆకాశం వైపు చేతులు ఎత్తాడు, ఏదో మాట్లాడుకుంటాడు అనుకుని కొట్టాడు. క్యాన్లో వేశాడు, క్యాన్ బండి తగిలించుకున్నాను, బయలుదేరాను. ఖచ్చితంగా ఆ కొమ్మూరు, ఆ ఉయ్యూరు సెంట్రల్గా శివాలయం బజార్ మీదగా తోటలూరు రోడ్డుగా ఆ కొమ్మూరు ఊరి మీదకి వస్తూ ఉంటే అది ఖచ్చితంగా ఊరి మీద నిల్చుంది. అది ఏ ఊరి మీద? నేను పెట్టిన మీటింగ్లు పెట్టే ఊరి మీద. పొలాలు వచ్చాయి, ఇంకా అటు ఇటు చూసి ఎవరు లేరు, గట్టిగా గద్దించడం మొదలుపెట్టా. పో యేసు నామంలో సైతానా, ఆటంకపరిచే మేఘమా లే, అక్కడి నుంచి తొలగో. ఇక ఆ పక్కన ఉయ్యూరులో పడు, నాకు ఇబ్బంది లేదు. ఆ పక్కన గరిగిపర్రలో పడు, నాకు ఇబ్బంది లేదు. ఇదిగో ఇటు పక్కన తోటలూరులో పడితే దేవరపల్లిలో పడు. ఈ రాత్రి కొమ్మూరులో వర్షం పడ్డావా నీ అందు చూస్తా అన్నట్టుగా విశ్వాసంతో దాన్ని గద్దించుకుంటూ ఉన్నా. వెళ్ళాను, ఊళ్ళోకి వెళ్ళగానే వచ్చారు వీళ్ళు తల్లులు. అయ్యా, వాతావరణం చూస్తే బాగలేదు, మరి వంట చేయమంటారా? అమ్మ మీరు మొదలెట్టండి. నువ్వు వేసే ప్రతి అడుగులో ఏముండాలి? నువ్వు మాట్లాడే ప్రతి మాటలో ఏముండాలి? నిన్ను చూచే ప్రవక్తనలో ప్రజలు ఏం చూడాలి? విశ్వాసాన్ని చూడాలి. 26 సంవత్సరాలు నోటితో చెప్పలేదండి, అప్పు చేయలేదను, నోటు రాయలేదని, దాన్ని చూపారు, మాకు నేర్పారు. ఉంటేనే చేయటం, లేకపోతే కాముకు దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఇచ్చాడు అనుకోండి ఆయన పని కొరకు, పని చేయటమే. పని లేదనుకోండి, ఏమండి ఇంకా చేతులెత్తి స్తోత్రం అంటవే. సేవిస్తే వెళ్తూ చేస్తాం, లేకపోతే ఇంటి దగ్గర నుండి కోడిలాగా కోడి కొయ్యటమే. ఇంకా విశ్వాసాన్ని కాపాడుకోవటం, అనవసరమైన జోలికి పోయాయి కాదు కదా. నేను అదే చెప్పామ్మా, మీరు మొదలెట్టుకోండి, ఏం కాదు. టైం దగ్గరికి వస్తూ ఉంది, మెరుస్తూ ఉంది. ఇంకా ఇప్పటి వరకు నల్ల మబ్బులే కనపడతా ఉన్నాయి. చీకటి పడగానే ఆ చీకట్లో ఆ మబ్బులో నుంచి వచ్చే వెలుతురు కనపడతా ఉంది. మళ్ళీ కబురు పెట్టారు, ఎంత ఏమంటారు? ఎసరా. నిన్న దినం 150 మంది వచ్చారు, కొత్త సంఘం కదా. నేను ఈరోజు 2వ రోజు కదా, ఆఖరి రోజు ఇంక మిగిలిన వాళ్ళు వస్తారు, ఒక 250 మందికి అయ్యమన్నా. పాస్టర్ గారు ఏమైనా తగ్గించమంటారా? ఏం తగ్గించొద్దు, మీరు వేయండి. 6:30 7 గంటల కోటం మొదలెట్టాలి. ఇప్పుడు ఉరవటం మొదలుపెట్టింది. ఇప్పుడు వరకు మెరుపులు మాత్రమే కిరణం, ఇప్పుడు ఏం చేస్తుంది? శబ్దాలు చేస్తుంది.
ఇప్పుడు వరకు కంటితో చూసిందే, ఇప్పుడు చెవులతో విన్నది కూడా. ఈరోజు నీ జీవితంలో కూడా నీ కంటికి కనబడేవి, నీ చెవికి వినబడేవి, నీ హృదయంలో దేవుని మీద ఉన్న విశ్వాసాన్ని అల్పం చేస్తూ ఉన్నాయి. వద్దులే, కాదులే, ఇవి అవేనా, ఎంతకాలం ఎదురు చూచేది, ఏదో ఒకటి అన్నట్లుగా నీ కంటి ముందు కనబడుతున్నవి నీ విశ్వాసాన్ని బలహీనపరచకూడదు. నీ చెవికి వినబడేవి నీ విశ్వాసాన్ని బలహీనపరచకూడదు. నీ ఉంచాల్సిన దేవుని మీద విశ్వాసం. హల్లెలూయా. 7 గంటలకి కూటం మొదలు పెడదామని ప్రారంభం చేసాం. 8 గంటల వరకు 8 గంటల వరకు ప్రజలు వస్తానే ఉన్నారు, వచ్చారండి. ఖచ్చితంగా 8 దాటింది, ప్రజలందరూ వచ్చారు, పాస్టర్ గారు వచ్చారు, ఇంకా వాక్యానికి ఇవ్వాలి. లేచి నేను వాక్యాన్ని ప్రార్థన చేసి ఇవ్వాలి. 8 గంటలకి పిడుగులు, ఇప్పటి వరకు ఉరుములు కాదు, అప్పుడు అక్కడో పడుతున్నట్టు ఏదో శబ్దాలు, ఇప్పుడు పిడుగులు దగ్గరలోనే ధడేలని పడతా ఉన్నాయి. జనం వచ్చిన జనం ఏమండి రోడ్డు మీద పెట్టింది, మందిరంలో కాదు. మీకు అర్థమవుతుందా? నడి రోడ్డు మీద పెట్టిన కూటం, అది కోటాలు, 2 రాత్రులు కోటాలు. వర్షం పడితే ఇప్పుడు ఎలా? ఈ చిన్న మందిరంలో 200 మంది పట్టరు కదా, ఏం చేయాలి ఇప్పుడు? ప్రార్థన చేస్తూనే ఉన్నాం. ఈ సమయంలో పాస్టర్ గారు వాక్యం చెప్పేశాం, ప్రార్థన చేసాం. నేను దిగకుండా స్టేజ్ మీద కూర్చుని మోకరించి చేతులెత్తి ప్రార్థన చేసుకుంటా ఉన్నానండి. అద్భుతం ఏంటో చెప్పమంటారా? నేను ప్రభువుని ఒకటే అడిగా, ప్రభువా ఈ కూటం అంతా అయ్యి భోజనాలు చేసి అంతా సర్ది ఎవరికి వాళ్ళు ఇళ్ళకి వెళ్ళేంత వరకు ఈ గ్రామం మీద ఒక చుక్క వర్షమైన పడకూడదు ప్రభువా, నీవు ఒక అద్భుతాన్ని ఇచ్చాయి. ప్రజలందరూ వచ్చేసారు, వాక్యానికి సమయం అయిపోయింది. నేను ప్రభువునందు విశ్వాసం ఉంచి ఏర్పాటు చేసిన 250 మంది వచ్చేసారు భోజనాలకి, అంతా అయిపోయింది. ఆయన నిలబడగానే వర్షం మొదలయ్యింది. ఎక్కడ? గ్రామంలో కాదు, చుట్టుపక్కల గ్రామాలన్నిట వర్షం మొదలయ్యింది. ఇంకో వింత చెప్పమంటారా? ఆ బజార్లో కాకుండా ఆ ఎదుటి బజార్లో కూడా వర్షం పడతా ఉంది. ఆ ఎదుటి బజార్లో ఆ స్టేజీ మీద నుండి కళ్ళతో నేను చూస్తూ ఉన్నా. ఈ అన్ని జనులు ఉంటారు కదా, ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఆ వర్షంలో తడుస్తా బజార్లో నుండి, రే అలా దేవుడు గొప్పోడురా, ఆ బజార్లో వర్షం లేదురా అంటున్నాడు ఒక ఆయన పెద్ద నిలబడి. ఆ బజార్లో వర్షం లేదురా. మీరు గమనించుకోండి, మీరు వర్షాకాలం ప్రయాణాలు చేసేటప్పుడు అదేదో గీత గీసినట్టే ఇక్కడ వరకు వర్షం ఉండదు, గీత దాటిన వర్షం ఉండదు. మీరు గమనించుకుని ఉంటారు చాలాసార్లు, వర్షాకాలం కానీ చాలాసార్లు. అదొక అద్భుతం. ఆ రోజు ఒక అద్భుతం. కూటమి అయిపోయింది, అందరూ భోజనాలు చేశారు, కొంచెం లైట్గా బయట ఎక్కడో తుప్పరపడతా ఉంది, ఆగింది, ప్రజలు వెళ్ళిపోయారండి, అన్నీ సర్దుకున్నాం. అప్పుడు మొదలయ్యింది ఆ గ్రామంలో వర్షం. ఈ కళ్ళతో చూచి, ఈ జీవితంలో అనుభవించి ఈరోజు చెప్తున్నాను, నువ్వు దేవుడికి ఇష్టడుగా ఉండాలి అనుకుంటే నీలో ఉండాల్సింది ఏంటో తెలుసా? విశ్వాసం. ఆ విశ్వాసం అనేది నోటి మాటలకు పరిమితం కాదు, అది క్రియలతో కూడినదై ఉండాలి. నువ్వు వేసే ప్రతి అడుగులో దేవుని యందు ఉంచిన విశ్వాసం కనపడాలి. నీ నోటి మాటలో దేవుని యందు ఉంచిన విశ్వాసం కనపడాలి. అప్పుడు నువ్వు దేవుడికి ఇష్టడుగా ఉంటావు. నేను అనుకుంటాను ఆ విశ్వాసాన్ని కనపరిచాను కాబట్టి ఈ సమస్తలకి ప్రభు నన్ను తోడుకుని వచ్చాడు. లేకపోతే నేను వచ్చేవాడిని కాదేమో, నా సేవ వేరేగా ఉండేదేమో. ఏదో ఉంది, ఒక సేవకుడిలో ఏదైనా ఉంటేనే కదా ఒక బాధ్యత పెంచేది దేవుడు, ఒక బరువు పెంచేది, ఇంకొక మెట్టు ఎక్కిచ్చేది. ఆ పరిచర్ల నుండి మరొక పరిచర్లకు తీసుకుని వచ్చాడు అంటే నేను రాలా, ప్రభు తోడుకుని వచ్చాడు. కాబట్టి ఈరోజు విశ్వాసంతో ధైర్యంగా ఉన్నాను, ఏమాత్రం చలనం లేకుండా కదలకుండా విశ్వాసంలో నిలిచి సాగిపోగలుగుతున్నాను అంటే ఇది నేను రాలా, నా ప్రభు నన్ను తీసుకుని వచ్చాడు. హల్లెలూయా. ఈరోజు కూడా మీ కుటుంబాల విషయంలో మీకు లేదేమో, నాకు ఉంది విశ్వాసం. ఒక కాపరిగా, ఒక సేవకునిగా, నా మంద విషయంలో, నాకు ఇచ్చిన ప్రజల విషయంలో నాకు విశ్వాసం ఉంది. అదేంటో తెలుసా? ఈ సమస్యను నా ప్రభు విడిపిస్తాడు, ఈ శోధన తప్పిస్తాడు. నిశ్చయముగా ఈ కుటుంబం నా ప్రభు చేత దీవెన పొందుకుంటుంది, మేలు అనుభవిస్తారు, కార్యం జరుగుతుంది, ఈ జటిల సమస్యలు విడిచిపోతాయి. అటువంటి విశ్వాసంతోనే ఈరోజు ఈ అడుగులు ముందుకు వేస్తా ఉన్నాం. దేవునికి ఇష్టలుగా బ్రతకండి సంగమా. ఆయన యందు ఉంచిన విశ్వాసమే
దేవునికి నిన్ను ఇష్టడుగా, అసాధ్యమైన దానిని సాధ్యముగా దేవునికి ఇష్టడుగా నిన్ను మారుస్తుంది. గట్టిగా 2 విషయాలు చెప్పారు. ఒకటి, జటిలమైన సమస్యలు దాటడం ఒక వ్యక్తికి అసాధ్యమే. అవి చీకటి కార్యాల వల్ల అయినా, తరాల నుంచి వెంటాడుతున్నవైనా అవి ఎలా సాధ్యం? రెండోది, నరమాత్రుడు సృష్టికర్త అయిన దేవుడికి ఇష్టడుగా ఉండటం అసాధ్యం. కానీ అది సాధ్యం అవ్వాలంటే దేవుడు చెప్పిన మార్గం ఒకటి, ఏంటంట? విశ్వాసం. విశ్వాసం కలిగి ఉండు. నేను పిల్లలతో అదే చెప్పా, అబ్బాయి ఇప్పుడు వరకు మీరు చదివినా చదవకపోయినారా, మీరు పాస్ అవుతారు. ఇది నేను ఉంచిన విశ్వాసం. మీరు చదవండి, రాత్రి పగళ్ళు చదవండి, దేవుని మీద విశ్వాసం ఉంచుదాం. మీకు వచ్చినాయే ఆ క్వశ్చన్ మార్కుల్లో క్వశ్చన్లుగా దేవుడు ఇస్తాడు. నీకు రాయగలన జ్ఞానం ఇస్తాడు. నువ్వు పాస్ అవుతావు, మరొక సంవత్సరానికి నువ్వు వెళతావు. కరోనా మూలంగా నేను వెళ్ళలేకపోయాను, నాకేమీ రాలేదని బాధపడమాకండి. నాకు అరాకొరా జ్ఞానం నాకు ఉంది. దేవుని యందు విశ్వాసం ఉంచు, నీ పక్షంగా దేవుడికి అద్భుతమైన కార్యాన్ని జరిగిస్తాడు. ఈరోజు విశ్వాసముతో దేవుని కొరకు నిలిచి ఉండు. ఆయనకు ఇష్టడుగా అవుతావు. ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద ఏం కలుగుతుంది? సమాధానం కలుగుతుంది. నీ పరిస్థితులన్నిటిలో ఒక గొప్ప సమాధానం ఇచ్చి నడిపించును గాక. ఆఖరిది ఏమండి, చాలా ప్రాముఖ్యమైనది, చూసుకుని ముగించుకుందాం. ఈరోజు మానవ జీవితంలో అసాధ్యమైనది ఇంకొకటి ఉంది. ఏంటిది అది? చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ మాటగా. ఇది నిజంగా అండి, నాకు క్వశ్చన్ అని చెప్పానే, ఇదే క్వశ్చన్, ఇదే ప్రశ్న నా జీవితానికి. ఇది అనుభవపూర్వకంగా ప్రభు నేర్పుతున్నాడు నాకు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6-5 వచనాలు 4 నుంచి చదువుతున్నాను. చూడండి, 3వ మాటగా. ఏంటి అసాధ్యం? ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరము రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలువారై దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత 6 తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు గనుక, అక్కడి నుంచి అండర్లైన్ చేసుకోండి, మారు మనసు పొందునట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. మూడోదిగా మనకు కనబడుతుంది అసాధ్యం. ఏంటంటే అసాధ్యం? తలలపైకి ఎత్తండి, దేవుని మాటలు వినండి. ఏంటి అసాధ్యం మానవ జీవితానికి? ఏంటి అసాధ్యం? ఒక్కసారి వెలిగింపబడి వెలుగు పొందుకోవటం అంటే ప్రభు నందు విశ్వాసం ఉంచటం, చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన ఆయన వెలుగులోనికి రావటం. రెండోదిగా పరలోకపు వరమును రుచి చూడటం. ఏంటి ఆ వరం? రక్షణ అనే వరాన్ని రుచి చూస్తున్నాడు. పరిశుద్ధాత్మ అంటే మనకు తెలుసు, ఆత్మానందం పాలువారై. మూడోదిగా వాక్యం యొక్క శక్తిలో ఉన్న ప్రభావాన్ని అనుభవించటం. ఇవన్నీ చూచాడు ఒక వ్యక్తి. యేసు ప్రభు నన్ను విశ్వాసం ఉంచాడు, రక్షణ పొందాడు, ఆత్మలో ఆనందించాడు, వాక్యం యొక్క ప్రభావాన్ని బట్టి కన్నీళ్ళు పెట్టుకున్నాడు, దాని ప్రభావాన్ని తాకుదల పొందాడు. ఇవన్నీ పొంది ఒక వ్యక్తి ఏమయ్యాడంట? ఒకటి, ఏమయ్యాడు? తప్పిపోయాడు. 2, సిలువ వేస్తా ఉన్నాడు మరలా, దేవుని మరలా సిలువ వేస్తున్నాడు. 3, బాహాటముగా ఆయనను అవమానపరుస్తూ ఉన్నాడు. ఈ మూడిటి వల్ల ఆ వ్యక్తి మారు మనసు పొంది మరలా నూతన పరచబడటం అసాధ్యమైపోయింది. ఈ వాక్యం నాకు ఇన్ని సంవత్సరాలు అర్థం కాల. నిజమా? అసాధ్యమా? ఒకసారి బాప్తిసం తీసుకున్నాడు, బలలో చేయి వేశాడు, ప్రభు వాక్యమును తాకుదలను అనుభవిస్తూ ఉన్నాడు. ఏదో కొన్ని ప్రభావాలు ఉన్న వాటి వల్ల తప్పిపోవటం అంటే నాకు తెలిసినంత భావంలో మందలో నుండి గొర్రె తప్పిపోయింది అంటారు. మంద అంటే పరిశుద్ధుల సహవాసం. ఎక్కడి నుంచి తప్పిపోయాడు? పరిశుద్ధుల సహవాసం నుంచి తప్పిపోయి లోక స్నేహాల్లో పడిపోయాడు. దీనికి వాక్యం కూడా ఆధారం ఉంది, మీకు నేను చూపిస్తాను. తప్పిపోయాడు. రెండోదిగా ఏం చేశాడంట? సిలువ వేస్తున్నాడు. అంటే పాపం చేస్తా ఉన్నాడు. సిలువ వేయటం అంటే అర్థం ఏంటి?
ఒకసారి చేతులతో చేసిన పాపానికి ఆయన చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి లేవా? ఆయన చేతుల్లో మేకులు ఎవరి కొరకు? మన చేతుల్లో చేసిన పాపం కొరకే కదా. ఇప్పుడు తిరిగి మరలా సిలువ వేస్తుంటే ఈ చేతులతో ఏం చేస్తున్నాడు? పాపం చేస్తున్నాడు. ఆయన కాళ్ళలో మేకులు ఎవరి కొరకు? మనం తిరగరాని చోట్లకు తిరిగిన ఆ అపవిత్ర కార్యాల కొరకే కదా ఆయన కాళ్ళలో మేకులు కొట్టబడ్డాయి. ఇప్పుడు ఆ కాళ్ళతో మరలా ఏం చేస్తున్నాడు? తిరగరాని చోట్లకు తిరుగుతున్నాడు, సిలువ వేస్తున్నాడు, అంటే పాపం చేస్తున్నాడు. ఆ మూడోదిగా బాహాటముగా ఆయన అవమానపరుస్తున్నాడు. అంటే భావం ఏంటో తెలుసా? శరీరాశ, నేత్రాశ, జీవపటంలో పడిపోతున్నాడు. అంటే ఒకప్పుడు సమర్పణతో బతికాడు, తెల్లని వస్త్రాలు ధరించుకున్నాడు. ఇప్పుడు విడిచేసి బాహాటంగా దేవుణ్ణి అవమానపరుస్తూ, అదేనా భక్తి, అదేనా సమర్పణ, అదేనా జీవితం, అదేనా అనుకుంటూ బాహాటంగా అవమానపరుస్తూ నేత్రాశ, శరీరాశ, జీవపటంలో పడి బాహాటంగా బ్రతుకుతున్నాడు, అవమానపరుస్తూ దేవుణ్ణి. ఇటువంటి వ్యక్తి మరలా నూతన పరచటమే ఏమంట అక్క? ఏమంట? అసాధ్యం. ప్రభువా ఇది అసాధ్యమా? ఇది సాధ్యం అవదా? మారు మనసు పొందిన వ్యక్తి దారి తప్పిపోతే మరలా మారు మనసు పొందడం అసాధ్యమా ప్రభువా? సమర్పణ పోగొట్టుకుని అన్ని విడిచేసి లోకంలో తిరిగే వారికి మరలా సమర్పణలోకి రావటం అసాధ్యమా ప్రభువా? అంటే ప్రభు అంటాడు అసాధ్యమే. ఆ వ్యక్తిని నూతన పరచటం మరలా అసాధ్యం. నేను ప్రభువుని వేడుకుంటూ ఉన్నా, ప్రభువా నిజమేనయ్యా, ఈ లోకంలో యేసు దేవుడిని నమ్మి, యేసు సిలువలో నా కొరకు చనిపోయాడని విశ్వసించి రక్షించబడి బాప్తిసం తీసుకుని ఈరోజు లోకంలో తిరుగుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారయ్యా. వాళ్ళు తిరిగి మరలా నీలోనికి వచ్చి మారు మనసు పొందటం అసాధ్యమా? మాకు అసాధ్యమేమో కానీ నీకు సాధ్యం కదా ప్రభువా. ప్రియమైన దేవుని ప్రజలారా, నువ్వు రక్షించబడిన రోజు నీ సమర్పణ ఎలా ఉంది? నువ్వు ప్రభులోకి వచ్చిన రోజు, నువ్వు ప్రభులో వెలుగు పొందుకున్న రోజు నీ ఆత్మీయ స్థితి ఎలాగుంది? ఈరోజు నీ జీవితం ఎలా ఉంది? నువ్వు మారటం అసాధ్యమని బైబిల్ చెబుతా ఉంది. నువ్వు మారు మనసు పొందటం అసాధ్యమని చెబుతా ఉంది. నిజమే, వదిలేద్దాం అనుకుంటావు, సినిమాలు ఇంకా చూడకూడదు అనుకుంటావు, ఫోన్ల దగ్గర గడపడకూడదు అనుకుంటావు, కానీ దాని జోలికే వెళ్తా ఉన్నావు. లోక ప్రేమలొద్దు, నాకు లోక స్నేహాలొద్దు. నేను చెప్పే కదా దీనికి మూలం వాక్యం ఉందని. లూకా 15లో ఉంది, తీయవసరంలా నేను చెబుతాను. ఒక సన్నిధిలో ఉండి ఎదుగుతున్న ఒక కుమారుడు, ఆ తండ్రి చిన్న కుమారుడు ఏం చేశాడు తెలుసా? తప్పిపోయాడు. ఎక్కడి నుండి? మొట్టమొదటిగా తండ్రి నుండి, తండ్రి సన్నిధి నుండి, తండ్రిలో ఉన్న సమృద్ధి నుండి తప్పిపోయాడండి. దేనికో తెలుసా? బాహాటంగా కాదు, ఆయన సిలువ వేయడానికి, విచ్చలవిడితనంగా బ్రతకటానికి బైబిల్ ఒప్పుకోదు. లోకానుసారంగా జీవించడానికి బైబిల్ ఒప్పుకోదు. దానికి నచ్చలా తనకి. అందుకనే సన్నిధి నుండి దూరం అయిపోయాడు. మీరు గమనించండి, కొంతమంది వస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. నేను అంటాను, వారు ఎందుకు స్థిరపడలేదో తెలుసా? వారికి నచ్చిన ఆత్మీయత ఇక్కడ కనపడలా. నచ్చిందంటే లోకంలో ఉన్న ఆకర్షణలు. ఇక్కడ అలా ఉండదు. క్రమశిక్షణ ఉంటుంది, వాక్యపు లోతు ఉంటుంది, పాపం విషయంలో గద్దింపు ఉంటుంది, పవిత్రత విషయంలో హెచ్చరిక ఉంటుంది. ఆత్మీయతకు తప్ప కులానికి, మతానికి, పేరుకు, ప్రఖ్యాతకి ఇక్కడ తావు ఉండదు. ఆత్మీయతకు మాత్రమే తావు ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. వారికి అది నచ్చలా. తప్పిపోయింది ఎక్కడో తెలుసా? తండ్రి సన్నిధిలో నుండి. రెండోది బాహాటంగా మళ్ళీ పాపంలో పడిపోయాడు. విచ్చలవిడితనంగా డబ్బును తీసుకుని వెళ్ళి విచ్చలవిడితనంగా జీవిస్తూ ఉన్నాడు. మూడోదిగా బాహాటంగా సిలువ వేస్తున్నాడు అండి. బాహాటంగా ఆయన అవమానపరుస్తాడు, పందులు తినే పొట్టు తింటూ. ఒరేయ్, ఒకరోజు నీ జీవితం ఎలాంటిదిరా అందరూ అంటా ఉంటే, అప్పుడు వచ్చింది. ఏమొచ్చింది? అతనికి బుద్ధి వచ్చి తిరిగి మరల ఎక్కడికి వచ్చాడు? ఈరోజు నీ జీవితంలో మారు మనసు పొందటం అసాధ్యము అంటున్న బైబిలే నీకు మరొక జాబ్ చూపిస్తూ ఉంది. నువ్వు మారాలి అంటే, నువ్వు నూతన పరచబడాలనంటే నీవు తిరిగి ఎక్కడికి రావాలి? తండ్రి సన్నిధికి రావాలి. అంటే పరిశుద్ధుల సమూహంలోనికి తిరిగి రా. నిన్ను ఏదైతే దూరం చేసిందో నిన్ను దూరం చేస్తుంది. చేరతారు కొంతమంది నిన్ను పాడు చేయడానికి, నీ మనస్సును పాడు చేయడానికి, నీ ఆత్మీయతను పాడు చేయడానికి, నీలో ఉన్న సమర్పణ పాడు చేయడానికి, నీలో ఉన్న దేవుని ఎడల కలిగి ఉన్న విశ్వాసాన్ని పాడు చేయడానికి చేరతారు కొంతమంది.
చెడు మాటలు విని విశ్వాసాన్ని పాడు చేసుకోమాక. చెడు స్నేహాలు పొందుకుని తండ్రి సన్నిధి నుండి దూరం అయిపోయాడండి. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈరోజు తండ్రితో నీకు సహవాసం ఉందా? 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 పరలోకపు తండ్రితో నీకు సహవాసం ఉందా? ఒకప్పుడులాగా నువ్వు కన్నీళ్ళు పెట్టగలుగుతున్నావా? ఒకప్పుడులాగా ఆయన సన్నిధిలో ఆయన పవిత్ర పాదాలు పట్టుకోగలుగుతున్నావా? ఆయన సన్నిధిలో చేరి అంగళార్చగలుగుతున్నావా? రహస్యమందు చూచిన తండ్రికి అబ్బా నాయన తండ్రి అంటూ ములుగులిడుతూ ఆయన సన్నిధిలో నువ్వు చేరి ప్రార్థించుకోగలుగుతున్నావా? పోగొట్టుకున్నావు. భక్తిలో ఎదుగుతున్నాను అనుకుంటున్నావు, కానీ నువ్వు భక్తిలో దిగదారిపోయావనే సంగతి నువ్వు మర్చిపోయావు. నువ్వు వెలుగు పొందుకున్నావు అనుకుంటున్నావు, కానీ నీవు తప్పిపోయిన సంగతి మర్చిపోయావు. ఇది అసాధ్యంగా ఉందండి. రాకడ దినములో నా హృదయంలో కలిగిన వేదన అదే. నా ప్రభు, నేను అదే అడుగుతున్నాను. ప్రభువా, తప్పిపోయిన వాడు మరలా మారు మనసు పొందటం అసాధ్యమా? ప్రియమైన దేవుని ప్రజలారా, ఈరోజు ఈ మాటలు వింటున్న మీ జీవితంలో నిజమే, నీ కుమారుడు మారటం నీకు అసాధ్యంగానే కనబడచ్చు. నీ భర్త మారటం నీకు అసాధ్యంగానే. మరలా నూతన పరచబడటం అనే మాట అండర్లైన్ చేసుకోండి మీరు. మరలా నూతన పరచబడటం అసాధ్యము అన్న దేవుని మాట సాధ్యం అవ్వాలంటే తప్పిపోయిన నీవు తిరిగి పరిశుద్ధుల సహవాసానికి రావాలి. ఎక్కడికి రావాలి? పరిశుద్ధుల సహవాసం. పరిశుద్ధులతో సహవాసం చెయ్యి. నీ విశ్వాసాన్ని పాడు చేసేవారి జోలికి పోమాక, నీ నమ్మికను పాడు చేసేవారి జోలికి పోమాక, పరిశుద్ధులతో సహవాసం చెయ్యి. నిన్ను గలిబిలి చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. నేను మరలా చెప్తాను, యవన కాలంలో ఉన్నప్పుడు సాయంకాలానికి చేరేవారు మందిరంలో ఉన్న యవనస్తులు అందరూ. వాళ్ళు చేరి సంభాషించుకునే సంభాషణలు ఏంటో తెలుసా? ఒరే, ఆ టీవీలో వచ్చి ఆ వాక్యం చెప్పేవాడు ఉన్నాడే, అర్జున్ ఎట్ట చెప్తున్నాడు, అతను లేఖ రాయాలరా. అది ఆమె చూడు పాట ఎట్ట పాడుతుందో, ముసుకేసుకోదు, ఈమె భక్తురాలు పాట పాడుతుంది అని వాళ్ళని వీళ్ళని అవమానపరుచుకుంటా, హేళన చేసుకుంటా, ఆ సేవకుడి గురించి ఈ సేవకుడి గురించి, లేకపోతే ఆ విశ్వాసి గురించి ఈ విశ్వాసి గురించి కూర్చుని మాట్లాడుకుంటూ ఉండేవారు. అమ్మ ఎన్ని విని చేతులెత్తి చెప్పేది, దయచేసి నా ఇంట్లో మాత్రం ఎవరి గురించి మీరు అలా మాట్లాడొద్దు. మీరు భక్తులా? అరే, వయసు ఇంకా సగం కూడా రాలేదు మీకు సగమేనా వచ్చిందా ఇంకా వయసు? మీకు తోటి వాళ్ళని విమర్శించే స్థాయికి మీరు వెళ్ళారా? నువ్వు చేసే భక్తి అంతా, నువ్వు విమర్శించే విమర్శనంతా, అసలు భక్తి లోతంటే తెలుసా? వాక్యం ఏంటో తెలుసా? సమర్పణ ఏంటో తెలుసా? వాళ్ళు ఏ పరిస్థితుల మధ్యలో నడుచుకుంటున్నారో? దయచేసి నా ఇంట అటువంటి మాట్లాడొద్దు, లేకపోతే రావద్దు మీరు ఇంటికి అసలుగా. ఎందుకంటే ఇద్దరు అక్కలు, నేను, ముగ్గురు మందిరంలో ఒక యాక్టివ్గా ఉండేవాళ్ళ మందిరంలో యవనస్తులు అందరం కలిసి. కాబట్టి సాయంకాలం చేరేవారు యవనస్తులు అందరూ. నేను ఈ రోజుకి చెప్తున్నాను, నీ ఆత్మీయతను పాడు చేసే వాటి జోలికి నువ్వు పోమాక. నీ ఆత్మీయతను చెడగొట్టే వాటి జోలికి నువ్వు పోమాక. విశ్వాసుల మీద, సేవకుల మీద అనవసరమైనవి వాళ్ళు కల్పించుకుని అనుకున్నవి, అవి నిజమో అబద్ధమో నీకు తెలియక నువ్వు నీ ఆత్మీయతను పాడు చేసే వాటికి నువ్వు దూరంగా ఉన్నప్పుడు, దేవుని సేవకుడిగా చెప్తున్నాను, మరలా నువ్వు నూతన పరచబడగలుగుతావు. గట్టిగా ప్రియమైన దేవుని ప్రజలారా, నువ్వు నూతన పరచబడాలి. అప్పుడే నువ్వు పరలోకానికి వెళతావు. అప్పుడే నువ్వు పరలోకానికి వెళ్ళగలుగుతావు. ఇది అసాధ్యముగా ఉందా? గెలవాలని ఉంటుంది సహోదరుడా, యవనస్తుడా. లోక స్నేహాలు గెలవాలని ఉంటుంది, కానీ వాళ్ళు సాయంకాలానికి ఇంటికి వస్తారు. నేను గెలవలేకపోతున్నాను అనుకుంటున్నావా? పరిశుద్ధుల సహవాసాన్ని కలిగి ఉండండి. ఈరోజు ఇక్కడ ఉన్న ఒక్క యవనస్తురాలకు కూడా చెప్తున్నా, వన్ డే ఒక్కరోజైనా మందిరానికి వచ్చి ఏదైనా పరిచర్య ఉందా? దేవుని కొరకు నేను చేయాలనుకుంటున్నాను, మందిరంలో ఒక గంట ప్రార్థన చేసుకోవాలనుకుంటున్నాను, వచ్చేవాళ్ళు ఒక్కళ్ళైనా ఉంటారని చూస్తూ ఉన్నాను. అంటే నేను ఎదిగిన ఆత్మీయత, నువ్వెందుకు దారి తప్పిపోతున్నావో తెలుసా? నువ్వు ఆత్మీయ సహవాసాన్ని కలిగి లేవు. నువ్వెందుకు లోక వైపు తిరుగుతున్నావు తెలుసా? నువ్వు లోక స్నేహాన్ని కలిగి ఉన్నావు. అందుకని నువ్వు పాడైపోయావు. నువ్వు నూతన పరచడం అసాధ్యంగా ఉంది. కానీ బైబిల్ చెబుతా ఉంది, అసాధ్యముగా ఉన్న స్థితిని సాధ్యపరచడానికి తిరిగిరా పరిశుద్ధుల సహవాసం వైపు. ఈరోజు నేను వెతుక్కుంటున్నానండి. ఏంటో తెలుసా? నన్ను హెచ్చరించేవాడు, నన్ను గద్దించేవాడు, నా ఆత్మీయ స్థితికి తగినంత కంటే ఎక్కువ కలిగిన ఆత్మీయులు ఎవరైనా కనబడతారేమో,
కనబడతారేమో వారిని వెంబడిద్దాం, ఆత్మీయతను నేర్చుకుందాం, భక్తిలో విశ్వాసాన్ని కలిగి ఉందాం. నా తండ్రి తర్వాత అటువంటి ఆత్మీయత నాకు కానరావట్లేదు. నిజమే కదా. ఎందుకో తెలుసా, దారి తప్పిపోయేవాడు, మార్పు చెందాలి అనుకునేవాడు వెతుక్కుంటాడు. దేనికోసం తెలుసా? ఆత్మీయత కోసం. ఆత్మీయత కోసం. ఈరోజు దేవుని సేవకుడిగా చెప్తాను, నువ్వు నూతన పరచబడాలి, నువ్వు మారు మనసు పొందాలి అనుకో. నేను మారు మనసు పొందడం అండి బల్ల అనుకుంటావు. నువ్వు మారాలి, నీలో ఎంతో మార్పు రావాలి. పాతవి గతించెను సమస్తము. ఏది కొత్తదనం? ఏది కొత్తదనం? ఏది నీలో? అక్క తల్లి, ఏది కొత్తదనం? ఏది నీలో? అంటే నువ్వు ఇంకా మార్పు చెందిన మనస్సులోనికి నువ్వు ఇంకా రాలేదని అర్థం. ఈ ఆఖరి పునరుద్ధాన దినం రోజు నీకు అసాధ్యంగా ఉన్న దానికి ఒక సొల్యూషన్ చెప్తున్నాడు. రా, పరిశుద్ధుల సహవాసం వైపు రా. యవనస్తుడా రా, లోకంలో తిరిగేదానికంటే, లోక స్నేహాల దగ్గర పొందేదానికంటే మందిరంలోకి వచ్చి ఒక గంట ప్రార్థన, తండ్రితో సహవాసం చేసి వెళ్ళు. నీ జీవిత స్థితిగతిని నా ప్రభు మారుస్తాడు. గట్టిగా ఒకసారి వెలిగింపబడి, ఒకసారి పరలోకపు వరాలను రుచి చూచి, ఒకసారి పరిశుద్ధాత్మలు పాలు పొంది, ఒకసారి ఆయన వాక్యపు ప్రభావాన్ని అనుభవించి 3 విషయాలు ఇందులో ఉన్నాయి. తప్పిపోయిన వాడు తిరిగి రావాలి. రెండోది, పాపం చెయ్యొద్దు. సిలువ మగ ప్రభువుని తిరిగి మరలా. నీకు పాపము అనుకుంటున్న దానికి దూరంగా బ్రతుకు. సినిమా చూడడం తప్ప రైటా? లోక స్నేహం దేవునికి వైరమా ఇష్టమా? మరి ఎందుకు చేస్తున్నావు లోక స్నేహం? తెలిసి కూడా తప్పు చేస్తా ఉన్నావు అంటే నువ్వు సిలువ వేస్తున్నావు. నువ్వు వాక్యాన్ని మీరి భార్యలారా నీ భర్తలకు చెప్పరేంటండి? మరి ఉంటున్నారా? అంటే నువ్వు తప్పు. భర్తలారా మీ భార్యలను వారు బలహీనమైన ఘటమని ఎరిగి వారిని సహించుకుని ఓర్చుకుని వారిని ప్రేమించండి అని రాయబడి ఉంది. మరి ఓర్చుకుంటున్నావా? నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావా? అంటే నువ్వు తప్పు జరిగిస్తున్నావు అంటే ఆయన సిలువ వేస్తున్నావు. తిరిగి మరలా సిలువ వేయమాక, ఓర్చుకో, పాపానికి దూరంగా బ్రతుకు. మూడోది ఏంటిది? బాహాటంగా ఆయన అవమానపరుస్తున్నారు. ఇది చాలా, నేను అంటాను, ఈ 3 అడుగులో వేసిన వాడు కొంచెం కష్టమే నేను చెప్పేది. ఎందుకంటే జనం అందరి ముందు తాగి తిరిగి లోకానుసారంగా బ్రతికిన వాడు తిరిగి మరలా ప్రభువులోకి రావాలంటే వాడికి ఎన్నో ఉంటాయి. కానీ నీకు ఇంకా ఆ స్థితి రాలా. నువ్వు ఇంకా 3వ స్థాయికి పోలా. నువ్వు ఇంకా రెండిట్లో మొదటి దానిలోనే ఉండుంటావు. నువ్వు ఇంకా 2వ దానిలోనే ఉండుంటావు. నువ్వు 3వ దాంట్లో కూడా వెళ్ళి ఉండొచ్చు. బాహాటంగా ఎవరెన్ని అనుకుంటే నాకెందుకు, నా బతుకు నేను బతుకుతానని తిరిగి లోకంలో బ్రతుకుతూ ఉండొచ్చు. కాబట్టి అన్నాడు అక్కడ. అంటే ఈ 3 జరిగాయి కాబట్టి వాడు తిరిగి మరలా నూతన పరచటం అసాధ్యం. దేవుని చేతులెత్తి చెప్తున్నాను, ఈ 3 అనుభవాల్లో ఎవరున్నా తిరిగి మరలా లోకాశల్లోకి, శరీరాశల్లోకి, నేత్రాశల్లోకి జారిపోయి బాహాటంగా అవమానపరుస్తూ ఉన్నారేమో. ఒకప్పుడు నీకున్న సమర్పణ ఏంటి? నువ్వు బ్రతుకుతున్న బతుకుతే ఏంటి? నువ్వు జీవిస్తున్న జీవితం ఏంటి? ఒకసారి ప్రశ్న వేసుకోవా? ఎవరో లోకంలో జీవిస్తున్నారని నేను కూడా అలా బ్రతుకుదాం అనుకుంటున్నావా? ఒకటి గుర్తుంచుకోండి, ఈ లోకంలో ఒక వ్యక్తికి ఘనత ఏంటో తెలుసా? ఆ వ్యక్తి చేసే భక్తే. గట్టిగా చెప్పాలి. ధనము కాదండి, ఆస్తి కాదు, అంతస్తు కాదు, పేరు ప్రఖ్యాతి చెందిన సేవ కాదు. ఎంత సేవ చేసినా, ఎంతమంది ప్రజలున్నా, ఎన్ని మందిరాలను ఉపయోగమే ఉంది. ఆ వ్యక్తి చేసే భక్తిని బట్టే నేను ఈ సంస్థలోకి అడుగుపెట్టా. ఆయన భక్తి లేనివాడైతే దైవజనుడు నేను అడుగుపెట్టేవాడిని కాదు. భక్తి కలిగిన దైవజనుడని ఈరోజు ఆయన గురించి, దైవజనుడి గురించి ఆ రోజు ఎవరు చెప్పారు? నా ఇంటికి పోయిచున్న వాడు ఎటువంటి కలిగిన వాడు? భక్తి గల దైవజనుడు. ఎవరు? నీ గురించి చెప్పాలి. ఆ ఘనత మన భక్తి, మన అభిషేకమే మన ఘనత, మనకున్న సమర్పణే మన ఘనత. కాబట్టి విడిచిపెట్టదు దయచేసి. లోకపోగుళ్ళలో పడిపోవద్దు.
సాతాను వేసి ఉచ్చులో పడిపోవద్దు, బాహాటంగా ఆయన అవమానపరచొద్దు. మనమున్న సమర్పణే మనకు మన జీవితానికి గొప్ప ఘనత. అటువంటి సమర్పణ కలిగి బ్రతకండి. లోకాన్ని చూచి మరి తిరిగి వెళ్ళొద్దు. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. తిరిగి రాగానే అతను పోగొట్టుకున్నదంతా తిరిగి ప్రభు అతనికి ఇచ్చాడా ఇవ్వలేదా? మరలా ఉంగరం పెట్టాడు, మరలా తలపాక పెట్టాడు, మరలా నూతన వస్త్రాలు ధరింపజేశాడు. అన్నీ మరలా నూతన పరచబడ్డాయి లేవా? చింపురు జుట్టు పోయింది, మురికి వస్త్రాలు పోయాయి, మరలా తిరిగి ఒక నూతన పరచబడ్డాడు. 3 విషయాలు అక్కడ జరిగాయి. 1, అతను తిరిగి వచ్చాడు తండ్రి సన్నిధికి. 2, పాపాన్ని విడిచిపెట్టేశాడు. 3వదిగా బాహాటంగా అవమానపరచకుండా దేవుణ్ణి ఘనపరచు తగ్గించుకుని, నేను ఎందుకు తిరిగి వెళ్ళాలి, నేను ఎందుకు క్షమాపణ కోరుకోవాలి, తండ్రి మీద పడి ఏడుస్తూ ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు. కాబట్టి నూతన పరచబడటం సాధ్యమైంది. ఈరోజు నువ్వు నూతన పరచబడాలనుకుంటున్నావా? తిరిగి మరలా అంటే ఒకరోజు నూతన పరచబడ్డావు, పోగొట్టుకున్నావు, మరలా నీవు నూతన పరచు. కాలేజీకి వెళ్ళగానే స్నేహాలు పెరుగుతాయి. కాలేజీకి వెళ్ళగానే అన్ని లోక సంబంధం పెరుగుతాయి. భక్తి కొంచెం అరాకొరో తగ్గుతుంది. లోకంలో కనబడ్డాయే బాగుంటాయి, ఆకర్షణంగా ఉంటాయి. నిజమేనండి, నిజమే. వయసు పెరిగే కొందికి, లోకంలో అనుభవం పెరిగే కొందికి భక్తి కూడా చల్లారిపోతున్న ఈ కాలంలో తిరిగి మరలా ఆత్మీయతలోకి వద్దాం. తిరిగి మరలా మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుందాం. అది అసాధ్యంగా ఉండిపోయిందండి. భక్తిహీనులుగా బతుకుతున్నారు చాలామంది. నిజమే. ఎంతమంది రోజు బైబిల్ చదువుతున్నారని చేతులు ఎత్తమంటే సగం మంది ఎత్తుతారు, సగం మంది దించుతారు. అవమానపరచాలని కాదు. ఎన్నిసార్లు బైబిల్ చదివారు మీరు? యవనస్తులారా, ఒక్కసారని చదివారా? అవమానంగా లేదు? ఎవరైనా అనుజనులు వచ్చి నేను భగవద్గీతను చదివాంటరా, నువ్వు ఎన్నిసార్లు చదివిరావంటే నేనా అనుకుంటూ ఉంటావా? అవమానంగా లేదు? ఒక్కసారైనా బైబిల్ చదివారా? చదవాలని లేదా? బైబిల్ చదువుకోవాలి. ఆ తర్వాతే ఏదైనా సంస్థ నుంచి అయినా సంఘం నుంచి వచ్చేదే. కానీ దేనికంటే సరిపెట్టుకుంటున్నారు. అందుకు నేను చెప్తున్నాను, సరిపెట్టేసుకుంటున్నారు. ఈరోజు వాక్యం మంచిదే వచ్చిందిలే, అసలు బైబిల్ కూడా ముట్టుకోరు. ఇంకా మళ్ళీ ఆదివారమే బైబిల్ ముట్టుకునేది. అవమానకరంగా లేదా? నువ్వు నూతన పరచబడాలి. ఇది నీకు అసాధ్యమేమో, కానీ ఈరోజు సాధ్యం. నా ప్రభు తిరిగి మరలా మనందరినీ నూతన పరచునుగాక, మనందరినీ ఆత్మీయులుగా చేయునుగాక. తిరిగి మరలా మనల్ని మారు మనసు అనుభవంలోనికి తిరిగి తీసుకుని వచ్చునుగాక. విన్న 3 మాటలు. సాధ్యమా అసాధ్యమా? సాధ్యమా అసాధ్యమా? యేసు ప్రభు వారు చెప్పిన మాట ఇది మనుషులకు సాధ్యమే కానీ దేవునికి సమస్తము. కానీ మనుషులకు సాధ్యమా అసాధ్యమా? యేసు ప్రభు వారు మనుషులకు అసాధ్యం అన్నారు కానీ మనుషులకు సాధ్యమా అసాధ్యమా? యేసు ప్రభు వారు చెప్పిన దాని ప్రకారమే సాధ్యం. ఎలా? 1, తీరని సమస్యలకు ఒక పరిష్కారం ఉపవాస ప్రార్థన. 2, విశ్వాసం. దేవుడికి ఇష్టడుగా ఉండటం సాధ్యం. నువ్వు విశ్వాసం కలిగి ఉంటే నువ్వు దేవుడికి ఇష్టడుగా ఉండగలుగుతావు. 3వదిగా నువ్వు నూతన పరచడం. నీ వల్ల కాటలేదే, జటిలంగా పట్టేసుకున్న జికటగల దొంగ ఊపి నేను పట్టుకుని వదలని ఆ పాపం నూతన పరచబడటం అసాధ్యం అనుకుంటున్నా, నీ జీవితం తిరిగి సాధ్యమవుతుంది. రా తిరిగి పరిశుద్ధుల సహవాసానికి. పాపాన్ని విడిచిపెట్టు. బాహ్యంగా ఆయన ఎక్కడైతే అవమానపరుస్తున్నావో, నిన్ను చూచిన వారు బాహ్యముగా అంటే నిన్ను చూస్తున్నావు, 4 గోళ్ల మధ్య జరిగేది కాదు, అందరూ చూచేట్లుగా నువ్వు బతుకుతున్నావే, ఆ బతుకుని మానుకుని శరీరాస నేత్రాస జీవడమ్మని విడిచి పరిశుద్ధుల సహవాసంలోనికి రా. నేను నూతన పరచి సాధ్యపరచి పరలోకానికి ప్రభు నిన్ను తిరిగి తీసుకువెళ్ళునుగాక.